చరిత్రలో జరిగేటటువంటి వాటిట్లలో ఏది ముఖ్యమైన మిస్ అయిపోతాయి అంటే జవహర్లాల్ నెహ్రూ గురించి గొప్పగా, గాంధీ గురించి గొప్పగా రాసుకొచ్చారు, కానీ అంతకంటే సమరయోధుల గురించి అద్భుతమైన సేవలు చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి, అదే జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నియంతృత్వ పోకడలు పాటించాడన్నటువంటి విషయాన్ని స్వయంగా నరేంద్ర మోడీ నిన్న చెప్పుకొచ్చారు. మజ్రూ సుల్తాన్పురి నెహ్రూ హయాంలో జైల్లో ఉన్నాడా లేదా, ఆయన జైల్లో పెట్టింది నెహ్రూ కాదా, ఎందుకయ్యా అంటే నెహ్రూ పాలనకు వ్యతిరేకంగా ఒక పద్యం రాసినందుకు ఆయన జైల్లో పెట్టాడు, అట్లాంటి వ్యక్తి దగ్గర నుంచి మేము నీతులు నేర్చుకోవాలా అని ప్రస్తావించుకొచ్చారు. అదే సమయంలో లతా మంగేష్కర్ బ్రదర్ హృదయనాథ్కి సంబంధించినటువంటి పోయం వీర సావర్కర్ మీదన ఒక కవిత రాసినందుకు గాను అతని మీదన దూరదర్శన్లో, ఆకాశవాణిలో అప్పటిదాకా అతనికి ఉన్నటువంటి అవకాశాలని రద్దు చేసేసారా లేదా, అంటే వీర సావర్కర్ మీదన, స్వతంత్ర సమరయోడి మీదన ఒక కవిత రాసినందుకు కాను ఎవరికి అతని మీదన బ్యాన్ పెట్టారా లేదా, ప్రజాస్వామ్యం గురించి మీరెక్కడ నీతులు చెప్తారంటే ఎమర్జెన్సీకి అనుకూలంగా మాట్లాడినందుకు బాలీవుడ్ హీరో దేవానంద్ సినిమాల్ని కూడా బ్యాన్ చేసినటువంటి విషయం దూరదర్శన్లో గుర్తుందా అని ప్రస్తావించుకొచ్చారు. అలాగే గాయకుడు కిషోర్ కుమార్ పాటల మీద ఎట్లాగే ఆంక్షలు విధించేశారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. ఇది సాధారణ ప్రజలకు ఎంతమందికి తెలుసు?